యూకేలో పాకిస్తానీ గ్యాంగ్ల దారుణాలపై సంచలన నివేదిక వెలువడింది. లక్షలాది మంది యువతులపై లైంగిక దాడులు జరిగాయని ఈ నివేదిక చెబుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ దారుణాలపై అధికార వర్గాలు కళ్ళు మూసుకున్నాయనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. వ్యవస్థాగత వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు, సామాజిక కార్యకర్తలు న్యాయం కోసం పోరాడుతున్నారు. బ్రిటన్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఆ నివేదికలో అసలేముంది? బ్రిటన్లో ది రేప్ గ్యాంగ్ ఎంక్వైరీ రిపోర్ట్ అనే సంచలనాత్మక స్వతంత్ర నివేదిక వెలుగులోకి వచ్చింది. రీస్టోర్ బ్రిటన్ పార్టీకి చెందిన రూపెర్ట్ లోవే ఈ నివేదికను విడుదల చేశారు. 1950 నుంచి దశాబ్దాలుగా 2,50,000 మంది యువ శ్వేత జాతీయులైన బ్రిటిష్ అమ్మాయిలపై పాకిస్తానీ ముస్లిం గ్యాంగులు దారుణాలకు పాల్పడినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఎంపీ రూపెర్ట్ లోవే అధ్యక్షతన బాధితురాలు సామి ఫుడ్ హౌస్ నేతృత్వంలో ఈ నివేదిక సిద్ధమైంది. ఈ గ్యాంగ్లు బాధితులను అక్రమ రవాణా చేయడం, వారికి డ్రగ్స్, ఆల్కహాల్ అందించడం, బ్లాక్మెయిల్ కోసం దారుణాలను రికార్డ్ చేయడం, ఒకరినొకరు అమ్మాయిలను మార్చుకోవడం వంటి పనులు చేశాయని నివేదిక వెల్లడించింది. బ్రిటన్లో కనీసం 149 జిల్లాల్లో ఈ దారుణాలు జరిగాయి. పోలీసులు, సామాజిక సేవా సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వాలతో సహా పలు సంస్థలు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. జాతి వివక్ష లేదా ఇస్లామోఫోబిక్ అనే ముద్ర పడుతుందనే భయంతో చాలాసార్లు చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది. ప్రధానంగా పాకిస్తానీ మూలాలున్న ముస్లిం పురుషులు బలహీనమైన శ్వేత జాతీయుల అమ్మాయిలను లక్ష్యంగా చేసుకున్నారు. వారిని అగౌరవపరచడంతో పాటు కొన్నిసార్లు ఇస్లాం మతంలోకి మారాలని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారని ఈ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రధానంగా యూకేపై దృష్టి సారించింది. అయినా పాకిస్తాన్లోనూ మానవ అక్రమ రవాణా, బలవంతపు మత మార్పిడులు నిరంతరం జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, బాలికలపై ఈ దారుణాలు ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్లో మైనార్టీ మహిళలు, బాలికలను బలవంతంగా మత మార్పిడి చేయడంపై ఐక్యరాజ్య సమితి నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 2025 డేటా ప్రకారం వివాహం ద్వారా బలవంతపు మత మార్పిడికి గురైన వారిలో 75% హిందువులు, 25% క్రైస్తవులు ఉన్నారు. ఈ కేసుల్లో చాలా వరకు 14 నుంచి 18 ఏళ్ల వయసు గల బాలికలే ఉన్నారు. అయితే కొందరు ఇంకా చిన్న వయసు వారు కూడా ఉన్నారు. పేదరికం, వివక్ష ఈ దారుణాలను మరింత పెంచుతున్నాయి. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ అంచనా ప్రకారం ప్రతి నెల 20 మందికి పైగా బాలికలు ఇలాంటి దారుణాలకు గురవుతున్నారు. అయితే వాస్తవ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. బ్రిటన్లో వెలుగు చూసిన ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దారుణాలపై ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ప్రధాన ప్రశ్న. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. యూకే ప్రభుత్వం ఈ నివేదికపై ఎలా స్పందిస్తుందో చూడాలి. పాకిస్తాన్లోనూ మైనార్టీ బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని హక్కుల సంఘాలు కోరుతున్నాయి.